ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఫామ్లో ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో వరుసగా 4వ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ నుంచి బాలయ్యకు వరుసగా 4 హిట్లు పడ్డాయి. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు 30 సంవత్సరాల తర్వాత బాలయ్యకు 3 వరుస విజయాలు అందించిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఓ సింగిల్ థియేటర్లో బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి 3 సినిమాలు సెంచరీలు కొట్టేశాయి. భగవంత్ కేసరి డైరెక్టుగా 12 కేంద్రాలు, షిఫ్టులతో కలిపి మరో 5 సెంటర్లు, మొత్తం 15 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా ఓ థియేటర్లో డైరెక్టుగా 4 ఆటలతో సెంచరీ కొట్టింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఓ సినిమా 2 వారాలు ఒక థియేటర్లో 4 ఆటలతో ఆడితేనే గ్రేట్ అన్నట్టుగా ఉంది. అలాంటిది 100 రోజుల పాటు కంటిన్యూగా 4 ఆటలతో 100 రోజులు ఆడడం అంటే సెన్సేషనల్ రికార్డే అని చెప్పాలి. పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలోని రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఇప్పట్లో ఏ హీరోకు లేని అరుదైన రికార్డు కూడా నటసింహం బాలయ్య సొంతమైంది. చిలకలూరుపేట ఇదే రామకృష్ణ థియేటర్లో బాలయ్య నటించిన చివరి 3 సినిమాలు హ్యాట్రిక్ సినిమాలు సెంచరీ కొట్టాయి. అఖండ 181 రోజులు ఆడితే వీరసింహారెడ్డి 106 రోజులు ఆడింది. అలాగే భగవంత్ కేసరి 175 రోజులు ఆడింది. ఇక ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ కూడా 50 రోజుల దిశగా పరుగులు పెడుతుంది. చిలకలూరుపేటలోని రామకృష్ణ థియేటర్ బాలయ్య ఇమేజ్ను సూచిస్తూ రికార్డులు తిరగరాస్తోంది.